నమస్తే. వెల్కమ్ టు ఫ్లిప్సైట్ తెలుగు. నేను మీ అర్జున్. నిన్న ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్ జిల్లాలో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఏంటంటే ముగ్గురు చిన్నారులు బిల్డింగ్ పై అంతస్తు నుంచి 9వ అంతస్తు నుంచి దూకి చనిపోవడం జరిగింది. ఎందువల్ల చనిపోయారు? దానికి కారణాలు ఏందని చెప్పి దర్యాప్తు చేయడంతో తెలిసిన విషయం ఏందనగా లవ్ గేమ్ అని కొరియా గేమ్ రెగ్యులర్‌గా పిల్లలు ఆడుతూ ఉండేవారంట. షెకి అనే పెద్ద అమ్మాయి చిన్న తన చెల్లెలిద్దరికీ గేమ్ నేర్పించింది. ఆ గేమ్‌కి అలవాటు పడిపోయి పేరెంట్స్ తిట్టడంతో ప్రతిరోజు మీరు ఫోన్‌లో గేమ్స్ ఆడుతున్నారు. ప్రతిరోజు చదువుకోకుండా పాఠశాలకు వెళ్ళకుండా కూడా మీరు గేమ్సే చూస్తున్నారు. ఫోన్ ఎక్కువగా వాడుతున్నారని చెప్పి తల్లిదండ్రులు పిల్లల్ని కొంచెం తిట్టడం లేదా ఎందుకు యూజ్ చేస్తారని చెప్పడంతో పిల్లలు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఎలా అంటే లవ్ గేమ్ అనే కొరియన్ గేమ్‌కి వాళ్ళు బాగా అట్రాక్ట్ అయిపోయి డైలీ ఆ గేమ్ ఆడడంతోటి అందులో ఉన్న లెవెల్స్‌ని కంప్లీట్ చేయడంతోటి అలా దానికి మొత్తం అట్రాక్ట్ అయిపోయినారు ఆ గేమ్‌కి. సో, తల్లిదండ్రులు మందలించి ఫోన్‌లు ఇవ్వకపోవడంతో వాళ్ళు కుంగి కృషించిపోయి నేను గేమ్ ఆడకపోతే నా జీవితమే పోతా అన్న కారణంగా వాళ్ళు అనుకోని వాళ్ళు దూకి చనిపోవడం జరిగింది. దీనికి బాధితులు ఎవరు మరి? కొరియా గేమ్ వల్లనే చనిపోతున్నారా? అంటే చాలా మంది పిల్లలు కూడా కొన్ని గేమ్స్‌కి అడిక్ట్ అయిపోయి పేరెంట్స్ చెప్పేవి వినకుండా కూడా ఇలాంటి గేమ్స్ ఆడడం ఇంతకుముందు కూడా మనం చూసినట్టు తరుణాలున్నాయి మనకి. ఎందుకు ఈ గేమ్స్‌లో అట్లాంటి అట్రాక్టివ్‌నెస్ ఏముంటే అంత ఎఫెక్టివ్ గేమ్ ఎలా ఎలా ఉంటుంది? అనేది మాత్రం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే వాళ్ళు చివరిగా రాసింది ఏంటంటే మిస్ యూ నాన్న అని. మేము లవ్ యూ కొరియా అంటూ కొరియన్ గేమ్ కి బాగా అట్రాక్ట్ అయిపోయాం. ఆ గేమ్ లేకుండా మేము ఉండలేకపోతున్నాం అని చెప్పేసి ఆ ముగ్గురు చిన్నారులైతే బిల్డింగ్ పై అంతస్తు నుంచి దూకి చనిపోవడం జరిగింది. సో పోలీసు వాళ్ళైతే లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆయన అలాగే ఆత్మహత్య చేసుకున్న అక్క చెల్లెలు కొరియన్ సంస్కృతికి బాగా ప్రభావితమైనట్టు వారి ఇంట్లో లభించిన నోట్ ద్వారా తెలిసింది. నిమిష్ పాటిల్ తెలిపారు. క్షమించండి నాన్న అని అందులో రాసి ఉన్నట్టు చెప్పారు. నేను ఒంటరిదాన్ని అంటూ గదిలో గోడపై రాసి ఉన్నట్టు తెలుసు. తాము కొరియా గేమ్ ఎంత ఇష్టపడుతున్నామో బాలికల డైరీలో 8 పేజీలో వినిపిస్తుంది సమాచారం. కొరియా గేమ్ ఆడకుండా ఉండమని కొరియా కొరియానే తమ ప్రాణాపాయమని అందుకే ప్రాణాలు తీసుకుంటున్నామని రాసుకొచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు బాలికలు ఆడిన ఆన్లైన్ గేమ్ ఆత్మహత్య చివరి టాస్క్ గా ఉన్న సమాచారం. గేమ్ ఆత్మహత్య టాస్క్ ఉంటుందని తనకు తెలిసి ఇలా జరిగి ఉండేది కానీ చైతన్య కుమార్ రోధించారు. అయితే వాళ్ళ తండ్రి మాట్లాడుతూ నేను పిల్లల్ని మందలించాను కొరియన్ గేమ్స్ ఆడకండి అని చెప్పేసి. కానీ వాళ్ళ గేమ్స్ అంత అట్రాక్ట్ అయినట్టు గోడల పైన మిస్ యూ నాన్న అని రాసినప్పుడు లవ్ యూ కొరియా అని రాయడం. అదే కాకుండా కొరియన్ గేమ్ గురించి 8 పేజీలు రాశారంటే వాళ్ళు ఎంతగా దాన్ని లోతుకి హార్ట్ లోకి తీసుకున్నారు. అసలు గేమ్ లో ఏముంటది అంటే ఆ గేమ్ లో చివరి స్టేజ్ ఏంటంటే ఇప్పుడు చనిపోవడానికి దారి తీసే అంత ఉంటుందంట గేమ్ లో. సో ఇవే కాదు మనం చాలా చోట్ల చూస్తున్నాం. చాలా మంది గేమ్స్ ఆడుకుంటూ ఇంటి పై ఎత్తు నుంచి దూకి చనిపోవడం కానీ వేరే వాళ్ళని కొంచెం గేమ్స్ ఆడి ప్రేరేపణ చేయించడం కానీ అలాంటివి కొన్ని గేమ్స్ లో చూస్తున్నాం. అలాంటివి చాలా హానికరమైన గేమ్స్ కొరియన్ గేమ్స్ అని ఎటువంటి గేమ్స్ అయినా కూడా చాలా మంది పిల్లలు కూడా విద్యార్థులు కూడా చదువును పక్కన పెట్టేసి వీటిపైన దృష్టి సాధించే ప్రయత్నం చేస్తున్నారు. సో వీటి వల్ల మనం లాస్ అవుతుంది. గేమ్స్ వల్ల మనకు వచ్చేది ఏముండదు, ఒరిగేది ఏముండదు. సో ఎందుకు మనం ఇలాంటి గేమ్స్ కి అట్రాక్ట్ అవుతున్నాం? కారణాలు ఏంటివి? సో తల్లిదండ్రులు మందలించినంత మాత్రాన పోయి చనిపోతారా? చనిపోరు. తల్లిదండ్రులు మందలించినంత మాత్రాన వాళ్ళు సరే అని చెప్పి 2 రోజులు 3 రోజులు ఏడ్చుకుంటూ లేదా బాధపడుకుంటూ మాట్లాడుకుంటూ అది చేసే ప్రయత్నాలు చేస్తారు కానీ చనిపోయేంత గేమ్ లో ఉందంటే ఆ గేమ్ ఎటువంటిది? ఎటువంటి గేమ్ సమాజంలో ఉంటున్నాయి? ఆ కొరియన్ సంబంధించిన లవ్ గేమ్ అనేది వీళ్ళు ఎందుకు డౌన్లోడ్ చేసుకున్నారు? షెకి అనే అమ్మాయికి ఎవరు నేర్పించారు ఈ గేమ్? షెకి అనే అమ్మాయి తను నేర్చుకోవడమే కాకుండా తను ఆడడమే కాకుండా తన ఇతర చెల్లెళ్ళకు కూడా నేర్పించి ఆ గేమ్ లో ఇన్వాల్వ్ చేసి ముగ్గురు జంటగా ఇద్దరు చెల్లెలు ఒకసారి ఇంకొక ఆమె ఒకసారి బిల్డింగ్ పై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయారు. సో ఇది చాలా బాధాకరమైన విషయం. గేమ్స్ వల్ల కూడా మనుషులు చనిపోతున్నారంటే సమాజం ఎటుపోతుంది? అంటే పిల్లల్ని ఇట్లాంటి అట్రాక్ట్ చేసే గేమ్స్ ఎందుకు ఆన్లైన్ లో పెడుతున్నారు అనేది అయితే దర్యాప్తు చేస్తున్నారు. సో వాళ్ళు చనిపోయినారు కాబట్టి వాళ్ళ నుంచి ఇప్పటికైనా మనం నేర్చుకొని అలాంటి గేమ్స్ మనం ఆడొద్దు. ప్రాణాలు పోయే గేమ్స్, ప్రాణాంతకమైన గేమ్స్ మనం ఆడి మనం ఇంట్లో వాళ్ళని కానీ మన తల్లిదండ్రులను కానీ మన ఫ్రెండ్స్ కి దూరం అవ్వదని చెప్పేసి ఈ గేమ్ ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నార్మల్ గా బయట గేమ్స్ ఆడుకోవడము, మైదానంలో గేమ్స్ ఆడుకోవడము, ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేయడము,
లేదా 10 నిమిషాలు అర్ధ గంట ఏదో ఫోన్ లో చూసి వదిలేయాలి కానీ అదే పనిగా గేమ్స్ ఆడుకుంటూ అదే జీవితం అనుకొని దానికే ప్రభావితం అయిపోయి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే ముందు ముందు చాలా మంది కూడా ఇలాంటివి చేసే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి వెంటనే గేమ్ ని కూడా అరికట్టేసి వెంటనే దీన్ని అన్ఇన్‌స్టాల్ చేయాలి. అలాగే కొన్ని దానికి సపోర్ట్ చేయకుండా సాఫ్ట్‌వేర్ కూడా తీసుకొచ్చేసి ఇలాంటి గేమ్స్ ఇంకొకరు కూడా గేమ్స్ వల్ల బలి కాకుండా ఇంకొక విద్యార్థులు కూడా చదువులు పక్కన పెట్టి ఇలాంటి వాటికి ప్రేరేపించకుండా ముందు చూపు చూసుకునేలా ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తుంది. సో ఫ్రెండ్స్, దయచేసి మీరు కూడా ఇలాంటి గేమ్స్ ఎవరైనా ఆడుతున్నారని కూడా స్టెప్ బై స్టెప్ నువ్వు వాడిని కనుక్కోవాలి, వీటిని కనుక్కోవాలి, వీటిని నేర్పించాలి. స్టెప్ బై స్టెప్ ఇలా ఉంటున్నాయి కాబట్టి దయచేసి ఇలాంటి గేమ్స్ మీరు కూడా ఆడకండి. ఒకవేళ మీరు ఎక్కడైనా చూసి వెంటనే సమాచారం తల్లిదండ్రులకు కానీ పోలీస్ వాళ్ళకి కానీ సమాచారం ఇవ్వండి. సో దానివల్ల కొంతమంది ప్రాణాలు కాపాడే మనం అవుతాం. ఎందువల్లంటే మనం ఏదో రోడ్ యాక్సిడెంట్ అనో లేదా సూసైడ్ చేసుకుని దేని వల్లనో ఒకలాగైతే ఒక కారణం ఉంటుంది. కానీ ఒక గేమ్ ఆడడం చనిపోవడం అనేది ఎంత సిల్లీగా ఉంటుంది చెప్పండి. గేమ్ వల్ల చనిపోతారు, అది నిజమా కాదా అని కూడా దర్యాప్తు లోతుగా చేస్తున్నారు. సో మనకైతే నిజంగా తెలియదు. కాకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే 8 పేజీలు కొరియా గేమ్ పైన రాశారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ గేమ్ వాళ్ళని ఎంత ప్రభావితం చేసింది, ఎంత లోతుగా వాళ్ళు ఆ గేమ్ లోకి వెళ్ళిపోయినారు అని అయితే మనం దృష్టి సాధించిన అవసరం ఉంది. సో దయచేసి ఫ్రెండ్స్, ఇంకెవరైనా సరే ఇలాంటి గేమ్స్ ఆడుతుంటే మాత్రం, ఎందుకంటే ముందు ముందు చనిపోయేదాకా కూడా గేమ్ లో తీర్చిదిద్దుతున్నారంటే అది వాళ్ళు మన పైన కావాలని చెప్పేసి ఇట్లా రుద్దుతున్నారా గేమ్ రూపంగా, లేదా మన బలిపశువులను చేస్తున్నారా, లేదా గేమ్ లో చనిపోయేంత వాళ్ళు ఏం పెడుతున్నారా గేమ్ అనేది ఆడిన వాళ్ళకే తెలుసు. సో దయచేసి నేను చెప్తున్నాను, ఆ గేమ్ ఎవరు కూడా లవ్ టుడే ఆర్ ఇలాంటి గేమ్స్ ఏమున్నా కూడా డౌన్లోడ్ చేయకండి. పిల్లల్ని కొంచెం అప్రమత్తంగా చూసుకోండి, వాళ్ళు ఏ గేమ్స్ ఆడుతున్నారు, ఎక్కడెక్కడ ఆడుతున్నారు. సో ఒక కన్నేసి ఉంచండి పిల్లల పైన కూడా. సో పిల్లలు కూడా దయచేసి మీరు ఇలాంటి గేమ్స్ ఆడకూడదు. మీరు ఎంతసేపు ఉన్నా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలి, మంచి జాబ్ రావాలి, మంచి కాలేజీలో సీట్ రావాలి, మంచి ఉద్యోగం వస్తుంది, నా తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతారు అనే దానిపైన దృష్టి పెట్టాలి. కానీ ఇలాంటి గేమ్స్ వల్ల ప్రాణాపాయం ఉన్న గేమ్స్ వల్ల ఆడి మన ప్రాణాలు కోల్పోతే మన తల్లిదండ్రులకు మనం ఇచ్చే మనం పుట్టి ఏం లాభము. సో ఇటువంటి గేమ్స్ అయితే మిగతా వాళ్ళు కూడా ఆడకండి. ఒకవేళ మీకు ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసు వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.